శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు రంగనాయకులపేటలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 108 లీటర్లతో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. ఈ అన్న సంతర్పణకు ఉభయదాతలుగా నెల్లూరు నవాపేట సీఐ గుంటా వేణుగోపాల్రెడ్డి లలితా దంపతులు, సంతపేట సీఐ ఎర్రగంటల వేవసోమయ్య విపులాదేవి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ, కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత 13 వారాలుగా భక్తులకు వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శనివారం అన్న సంతర్పణకు ఉభయదాతలుగా నెల్లూరు నగర నవాపేట సీఐ గుంటా వేణుగోపాల్రెడ్డి లలితా దంపతులు, సంతపేట సీఐ ఎర్రగుంట వేవసోమయ్య విపులాదేవి దంపతులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో 13 వారాల నుంచి ప్రతి శనివారం నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. సంతపేట సీఐ సోమయ్య మాట్లాడుతూ, జరిగే నిత్యాన్నదాన కార్యక్రమంలో ఉభయదాతలుగా తాను, నవాపేట సీఐ గుంటా వేణుగోపాల్రెడ్డి పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శనివారం సాయంత్రం బంగారు గరుడ సేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, అదేవిధంగా ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ఏర్పడిన తర్వాత మా బోర్డు మెంబర్లందరూ ఇది 13వ వారము. ఈ 13వ వారం కూడా ఈరోజు ఉభయదాతలుగా ఎర్రగంట్ల వేమస్వామయ్య గారు, శ్రీమతి విపులాదేవి గారు, నాగమౌనిక, శృతిక, అదేవిధంగా శ్రీ గుంట వేణుగోపాల్రెడ్డి గారు, శ్రీమతి లతా గారు, వెంకట స్ఫూర్తి సిద్ధారెడ్డి. ఈరోజు ఈ 13వ శనివారం రోజు ఉభయదాతలుగా ఇటు సోమయ్య సారు 3 టౌన్ సిఐ గారు కావచ్చు, అదేవిధంగా 2 టౌన్ సిఐ గారు వేణుగోపాల్రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఈ అన్నదానానికి స్పాన్సర్ చేయడం జరిగింది. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారు, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మేము ప్రమాణ స్వీకారం రోజు మా బోర్డు మెంబర్లందరము ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన విధంగా ఈరోజు 13వ శనివారం రోజు నిత్యాన్నదాన కార్యక్రమం ఇదే విధంగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది కేవలం మాకు సంబంధించిన సొంత వ్యక్తులు, తర్వాత పోతే వాళ్ళు మాకు పరిచయం ఉన్న వ్యక్తులు, వీళ్ళ ద్వారానే మేము ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా కంటిన్యూషన్ మా బోర్డు ఉన్నన్ని రోజులు, మా బోర్డు మెంబర్లు ఉన్నన్ని రోజులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇట్టనే దిగ్విజయంగా పూర్తి చేస్తామని మా ఇద్దరు మినిస్టర్లు, అటు పొంగూరు నారాయణ సార్ గారికి, ఇటు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారికి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మేము ప్రతి వారం చెప్పిన విధంగా కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాము. అదేవిధంగా కంటిన్యూషన్ కొనసాగిస్తామని మా బోర్డు మెంబర్లందరి తరపున కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు ఈ ఉభయదాతలైన వేమయ్య సారు, అదేవిధంగా 2 టౌన్ సిఐ వేణుగోపాల్రెడ్డి సారు, వీళ్ళిద్దరికీ కూడా ఆ దేవదేవుడు వైకుంఠవాసుడైన కలియుగ వైకుంఠుడు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆశీస్సులు ఇద్దరు ఉభయదాతలకి కూడా ఉండాలని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న మా బోర్డు మెంబర్లందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథస్వామి వారి దేవాలయంలో ఉన్న చైర్మన్ వెంకారెడ్డి గారికి, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులకు, అలాగే ఈవో గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రతి శనివారం జరిగే నిత్యాన్నదానంలో కార్యక్రమంలో భాగంగా నేను 3 టౌన్ సిఐ అయిన నేను మరియు 2 టౌన్ సిఐ గారిని వేణుగోపాల్రెడ్డి గారు మేమిద్దరం కలిసి సంయుక్తంగా ఈరోజు అన్నదానానికి విరాళం ఇచ్చి స్వామి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించిన దేవస్థానం చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, అలాగే ఈవో గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాకు భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు ఈ రంగనాథ స్వామి వారికి మా హృదయపూర్వక నమస్కారం. నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో
రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం, అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల ప్రకారం ఈ దేవస్థానంలో 13 వారాల క్రితం ఈ నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం 13వ వారం అన్నదాన కార్యక్రమం ఈరోజు మన 3 టౌన్ సిఐ గారు సోమయ్య గారి ఉభయకర్తగా వ్యవహరిస్తూ, అలాగే వేణుగోపాల్ రెడ్డి సిఐ గారు వీళ్ళిద్దరూ ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వేంచేస్తున్నారు. అలాగే రాను కూడా ఈ శనివారం నాడు భక్తులు పెరుగుతున్నారు. ఈ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం అందే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి ఉపపాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.